ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధం చేయగూరిన వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? ఓ రాజా, పాండు తనయులచే వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ విధంగా పలికాడు. ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. ఈ సైన్యం నందు భీమార్జునులతో సమానముగా యుద్ధం చేయగల శూరులైన ధనుద్ధరులు పిక్కుడుగలరు. యుద్ధామునుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగున వారు అటువంటి మహాయోధులు. దుష్టకేతువు, చైకితానుడు, కాశీరాజు, పురుజుక్తుడు, కుంతీభోజుడు, సైభ్యుడు వంటి సూర్యులైన మహాయోధులను అక్కడ కాంచుము. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్ర తనయుడు, ద్రౌపది కుమారులు అందరును మహారథులు. ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుటకై ప్రత్యక్షంగా యోగ్యులైనటువంటి నాయకుల గురించి నేను మీ కొరకు తెలియచేసేదను. ఎల్లప్పుడూ విజయమును సాధించి మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుడు తనయుడైన భృశ్రవుడు వంటి వారు మన సైన్యం నందు ఉన్నారు. ఆ కొరకు తమ జీవితాలను త్యాగం చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధాలను దాల్చిన వారై మరియు యుద్ధ నిపుణులను కలిగిన వారు అయి ఉన్నారు. సైన్య బలం లెక్కింప వెళ్ళినదిగా ఉన్నది మరియు మనం పితామహుడైన భీష్మునిచే సంపూర్ణంగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితంగా ఉన్నది. సేన వ్యూహ దారమునందరూ మీరు ఒక స్థానంలో నిలిచి ఉండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణకు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునకు ఆనందం కూర్చడానికి సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖారావును బిగ్గరగా పూరించెను. ఆ తరువాత శంఖములు, ప్రణవనాకములు, బేరువులు, కొమ్ములు అదివియు అన్నీ ఒక్కసారిగా మారుమోగబడెను. అగుంఠిత ధ్వని అతి భీకరంగా ఉండెను. అటు పాండవ పక్షాన శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇరువురు తెల్లని గుర్రములు పూంచబడి ఉన్న మహారథమున ఆసీనులైన వారై తమ దివ్య శంఖములు పూరించారు. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనడి తన శంఖమును పూరించెను. మహాబాహు, 1000 ఏనుగుల బలం గలవాడు, భోజన ప్రియుడైన భీముడు పౌండ్రమనడి తన శంఖమును ఊదెను. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనడి శంఖమును పూరించిని. గొప్ప విల్లుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దుష్టర్జునుడు, విరాటుడు, జయంపరానటువంటి సాత్యకి, త్రిపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొదలగున వాళ్ళందరూ కూడా తమ శంఖాలను పూరించిరి. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమయ్యను. భూమి ఆకాశాలు రెండింటినీ కంపించి వేసెను.
అది ధృతరాష్ట్ర తనయులు హృదయములను బద్దలు చేసెను. ఆ సమయమున పాండవ సుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి ధనస్సును చేపట్టి బాణములు విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా, వ్యూహంగా నిలిచి ఉన్న ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ వాక్యములు పలికెను. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చెయ్యకూరి ఇచ్చడకు వచ్చిన వారందరినీ మరియు ఈ మహాసంగ్రామమునందు నేను తలపడవలసిన వారిని చూచెదను. దుష్టబుద్ధి గల ధృతరాష్ట్రుని తనయునికి ప్రేమ గూర్చుటకై యుద్ధం చేయుటకు ఇచ్చడకు ఇచ్చేసిన వారిని నేను చూసేదను. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునుచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షాల సేనల నడుమ నిలిపెను. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు, ఓ పార్థ, ఇచ్చట కూడి ఉన్నటువంటి కురువంశీలందరినీ చూడుము అని పలికెను. ఇరుపక్ష సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమావులను, సోదరులను, పుత్రులను, మనువులను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను. నానావిధ బంధువులను, స్నేహితులను గాంచినంతటా కుంతీతనయుడైన అర్జునుడు కరుణ గురినవాడై ఈ విధంగా పలికాడు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, విద్యుత్సాహమున నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీర అవయవాలు కుంపించున్నవి, నోరు ఎండిపోచున్నది, దేహమంతా కంపించున్నది, నా రోమములు నెక్కబొడుచున్నవి, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోచున్నది, నా చర్మము మండిపోవుచున్నది, ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవచ్చున్నాను, నన్ను నేను మర్చిపోవచ్చున్నాను, నా మనసు చెలించుచున్నది. ఓ కృష్ణ, కేవలం విపరీతములనే నేను చూచుచున్నాను. కృష్ణ, ఈ యుద్ధం నందు నా స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగగలదో నేను గ్రహించలేకున్నాను. తదనంతరము విజయం కానీ, రాజ్యము కానీ, సుఖం కానీ నేను వాంఛింపలేకున్నాను. గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతం కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున నిలిచి ఉండగా ఆ రాజాదుల వల్ల మాకు కలుగు ప్రయోజనం ఏమి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనమలు, బావమర్దులు, ఇతర బంధువులందరూ తమ ఆస్తులు మరియు ప్రాణాలను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపకోరవలను? ఓ జనార్దన, ఈ ధరిత్రి విషయం అట్టుంచు, ముల్లోకాలను పొందినను నేను వారితో యుద్ధము చెయ్యుటకు సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వల్ల మేమెట్టి ఆనందమును పొందగలము. ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించడం మాకు ఉచితం కాదు. లక్ష్మీపతి అయిన ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వల్ల మాకు కలుగు లాభమేమి? ఆ కార్యము చే మేమెట్లు సుఖం పొందగలము? ఓ జనార్దన, లోభపూర్ణ చింతం కలిగిన వీరందరూ కుల సంహారం నందు గాని, బంధువుల కలహం నందు గాని దోషము చూడలేకపోతున్నారు. వంశనాశనం నందు దోషమును చూడగలిగిన మేము ఇందులకు ఇట్టి పాపకరం నందు నియుక్తులు కావలను. కులక్షయం వల్ల శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధంగా వంశము మిగిలిన వారు అధర్మవత్తులగుదురు. కృష్ణ, వంశం నందు అధర్మము ప్రబలుట వలన
కులస్త్రీలు చెడిపోవుదురు. ఉష్ణీవంశ సంజాతుడా, అట్టి కులస్త్రీ పతనం వల్ల అవాంఛనీయ సంతానము వృద్ధి నొందును. అవాంఛిత సంతానము ఉద్యోగట వలన కుటుంబం వారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరిచిన వారు ఇరువురికి నరకము ప్రాప్తించును. పిండోదక క్రియలు ఆపివేయబడుటచే అట్టి అధర్మము కుటుంబాలకు చెందిన పితరుల పతనము నొందుదురు. హింసాచారమును నశింపజేసి దుష్ట సంతానమునకు కారణమగు వారి పాపకర్మల వల్ల కులధర్మాలు మరియు జాతి ధర్మాలు నాశనమగును. కృష్ణ జనార్దన, కులధర్మాలను నాశనం చేయువారు శాశ్వతంగా నరకమునే చేరుదురని గురు శిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని. ఓ ఘోరమైన పాపకర్మాలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము! రాజసుఖమును అనుభవించవలనడి కోరికతో మేము స్వజనమును చంపగోరుచున్నాము. నిరాయుధులను మరియు ప్రతీకారము చెయ్యని వాడునగు నన్ను శస్త్రధారులై ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. అప్పుడు సంజయుడు పలికెను, ఓ రాజా, రణరంగమునందు అర్జునుడు ఆ విధంగా పలికి ధనుర్బాణాలను పడవేసి దుఃఖముచే కల్లోల మనస్సు కలవాడే రథమునందు కూర్చుండిపోయెను. ఇది భగవద్గీత యందు మొదటి అధ్యాయము సంపూర్ణము.